Ravana, the demon king. He took Sita towards the south. నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన ప్రదేశానికి వెళ్తున్నాం. కేరళలో ఓ పురాణ గాథ కేవలం కథలా కాకుండా మన కళ్ల ముందే ఓ భారీ రూపం దాల్చింది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఓ పురాణానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది? రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరితే? వినడానికి భలే ఉంది కదూ. ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. ఓ పురాతన కథలోని గొప్పతనాన్ని, రహస్యాన్ని అన్వేషిద్దాం. సో మనమున్నది కేరళలోని చడయమంగళం అనే ఊరిలో. ఈ పేర్లోనే ఓ కథ ఉంది తెలుసా? ఇక్కడి రాతి కొండలపై ఓ వీరుడి త్యాగం అక్షరాల శిలాక్షరంగా నిలిచిపోయింది. ఆ శిల్పం పొడవు ఎంతో తెలుసా? ఏకంగా 200 అడుగులు. అవును, మీరు విన్నది నిజమే. 200 అడుగుల పొడవుతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి శిల్పంగా రికార్డు సృష్టించింది. ఎంత పెద్దదో కదా! దీని కొలతలు చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చూడండి, 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు. ఇది మామూలు శిల్పం కాదు. ఓ కొండ మీద దాదాపు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఓ అద్భుతమన్నమాట. సరే, ఇంత గొప్ప నిర్మాణం వెనుకున్న కథ ఏంటి? దాన్ని తెలుసుకోవాలంటే మనం రామాయణంలోకి వెళ్ళాలి. అక్కడి ఓ కీలకమైన ఘట్టమే దీనికి స్ఫూర్తి. మనందరికీ సుపరిచితమైన హిందూ ఇతిహాసం రామాయణం. ఈ కథ మూలాలు అక్కడే ఉన్నాయి. ఇది కేవలం దేవుళ్ల కథే కాదు, ధర్మం, త్యాగం, వీరత్వం వీటన్నిటి గురించిన గొప్ప గాథ. కథ మనందరికీ తెలిసిందే. లంకాధిపతి రావణుడు శ్రీరాముడి భార్య సీతాదేవిని అపహరిస్తాడు. తన పుష్పక విమానంలో లంకకు బలవంతంగా తీసుకెళ్తుంటాడు. కథలో అత్యంత కీలకమైన మలుపు ఇదే. ఆ దండకారణ్యంలో సీతాదేవి సహాయం కోసం పెట్టిన కేకలు అడవికే పరిమితం కాలేదు. పైనుంచి ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓ యోధుడికి వినిపించాయి. ఆ క్షణం కథ మొత్తం మారిపోయింది. అవును, ఇక్కడే మన అసలు హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇది ఒక పక్షి చూపిన ధైర్య సాహసాల కథ. ఒక వీరుడి ఆఖరి వీరోచిత యుద్ధం గురించిన కథ. ఆ వీరుడి పేరే జటాయువు. చూడ్డానికి ఓ పెద్ద రాబందు రూపంలో ఉన్న ఆయన ఒక దైవాంశ సంభూతుడు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడటం కోసం ఆ మహాశక్తివంతుడైన రావణుడినే ఒంటరిగా ఎదుర్కొన్నాడు. వయస్సు పైబడ్డా జటాయువు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రావణుడితో వీరోచితంగా పోరాడాడు. కాని రావణుడు తన శక్తివంతమైన ఆయుధం చంద్రహాస ఖడ్గంతో జటాయువు రెక్కల్ని నరికేస్తాడు. పాపం, రెక్కలు తెగిపోయి తీవ్రంగా గాయపడి జటాయువు నిస్సహాయంగా ఆకాశం నుంచి కిందకు ఇక్కడున్న ఈ రాళ్లపైనే పడిపోయాడు. అది చాలా బాధాకరమైన ఘట్టం. ఆ ప్రదేశంలో ఉన్న ఫలకంపై ఈ మాటలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడే జటాయువు పడిపోయాడు. మోసంతో ఒక కూతురుని అపహరించిన వాడిని తన గోళ్లతో, ముక్కుతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఈ మాటలు వింటుంటేనే ఆ త్యాగం కళ్ల ముందు కదులుతోంది కదా. సరే, ఈ పురాణ గాథకు మనం చూస్తున్న ఈ ఆధునిక కట్టడానికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు చూద్దాం. పురాణం, వాస్తవం రెండూ కలిసే అద్భుతమైన ప్రదేశం ఇది. స్థానికులు నమ్మేదేంటంటే రావణుడితో యుద్ధంలో ఓడిపోయిన జటాయు సరిగ్గా ఈ చడాయమంగళం కొండపైనే పడ్డాడట. అందుకే ఈ ప్రదేశానికి ఇంత పవిత్రత, ఇంత ప్రాముఖ్యత వచ్చింది. అంత గాయపడ్డా కూడా జటాయువు వెంటనే ప్రాణాలు విడవలేదు. సీతను వెతుక్కుంటూ వచ్చిన శ్రీరాముడు కోసం ఎదురుచూశాడు. రావణుడు సీతను అపహరించుకు వెళ్లాడన్న కీలకమైన సమాచారం అందించి ఆ తరువాతే మోక్షం పొందాడు. అంటే చూడండి, రామాయణ కథ ముందుకు సాగడంలో జటాయువు పాత్ర ఎంత కీలకమో. మరి ఇంతటి అద్భుతమైన శిల్పాన్ని ఎవరు నిర్మించారు? దీని వెనుక ఉంది ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్, శిల్పి రాజీవ్ అంచల్ గారి కళ. ఈ కళను నిజం చేయడానికి 10 ఏళ్ల కఠోర శ్రమ పట్టింది. అది 65 ఎకరాల సహజ సిద్ధమైన ప్రదేశంలో పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా దీన్ని నిర్మించడం నిజంగా గొప్ప విషయం. ఈ జటాయువు శిల్పం కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు. ఇది మన కాలానికి, మనందరికీ ఓ శక్తివంతమైన సందేశాన్నిస్తుంది. ఏంటా సందేశం? చూద్దాం. జటాయువు అంటే కేవలం ఒక పక్షి కాదు. ధైర్యానికి, విశ్వాసానికి ఆయనొక ప్రతీక. అన్నింటికన్నా ముఖ్యంగా మహిళల భద్రతకు, వాళ్ల గౌరవానికిచ్చే ఒక గొప్ప నివాళి. అందుకే ఈ విగ్రహాన్ని అధికారికంగానే మహిళల భద్రత మరియు గౌరవం కోసం అంకితం చేశారు. చూడండి,
ఆ ప్రాచీన కాలంలో ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడటానికి జరిగిన త్యాగం నేటి సమాజానికి ఎంత అవసరమైన పాఠాన్ని నేర్పుతోందో. అసలు ఈ కథ రాబోయే తరాలకు పదే పదే గుర్తు చేయాల్సిన కథ. ప్రత్యేకించి ఒక మహిళ గౌరవం ప్రమాదంలో పడినప్పుడు ధర్మం వైపు నిలబడటం ఎంత ముఖ్యమో ఇది మనకి ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. జటాయువు కథను, ఆ త్యాగాన్ని మనమిలా రాతిపై చెక్కాం. మరి భవిష్యత్ తరాల కోసం మనం ఎలాంటి కథలను, ఎలాంటి విలువలను ఇలా శాశ్వతంగా గుర్తుండేలా చేయాలనుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనతో పాటు ఈ ప్రయాణంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ స్నేహితులతో పంచుకుని మా ఛానల్కు మద్దతివ్వండి. ధన్యవాదాలు.